కాకినాడ జిల్లా రావికంపాడు జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. మొత్తంగా చూసుకుంటే అక్కడ కంటైనర్ లారీ ఏదైతే ఉందో అది మామూలు లారీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా గూడా మంటలు చెలరేగాయి. కంటైనర్ డ్రైవరు అక్కడికక్కడే చనిపోవడం గూడా జరిగింది. తరచుగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఈ బస్సు ప్రమాదాలు గానీ, ఇటు లారీ ప్రమాదాలు గానీ ఎక్కువగా గూడా సంభవిస్తూ వస్తున్నాయి. అయితే ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది. దీనిలో అయితే ఒకరి ప్రాణాలైతే కోల్పోయారు. మొత్తంగా ఇదంతా కూడా సీసీ కెమెరాలో మొత్తం కూడా దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. కంటైనర్ వెహికల్ రావటము, లారీని ఢీకొనడం ఇయన్నీ కూడా సీసీ కెమెరాలో దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి ఢీకొన్న వెంటనే కూడా ఒక్కసారిగా మంటలనేది పెద్ద ఎత్తున వ్యాపించటంతో కంటైనర్ డ్రైవర్ కూడా బయటికి కూడా వచ్చే టైం కూడా లేకపోయింది. సో, ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో అక్కడ డ్రైవర్ అయితే సజీవ దహనం అయిపోయారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఘటనతో ఒక్కసారి కూడా రావికంపాడు జంక్షన్ వద్ద కాకినాడ జిల్లా రావికంపాడు జంక్షన్ వద్ద అయితే కొంత ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొంది. ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో కూడా స్థానికులు గమనించేలోపే మొత్తం కూడా భారీ ఎత్తున మంటలనేది వ్యాపించేశాయి. అది అక్కడ ఉన్నటువంటి హైవే మీద వెళ్ళేటటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా కొంత భయభ్రాంతులకైతే గురైన పరిస్థితి అక్కడ మనం చూసాం. మొత్తంగా చూసుకున్నట్లయితే కంటైనర్ ప్రమాదంతో ఒక వ్యక్తి అయితే మరణించడం జరిగింది. మొత్తంగా ఇదంతా కూడా సీసీ కెమెరాలయితే రికార్డ్ అయింది. ఆ దృశ్యాలన్నీ కూడా. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.